ఏలైనగా మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. మనము దేవునిలో ప్రేమమూర్తిని, మరి కరుణమూర్తిని, క్షమించేవాడిని చూసాము. కానీ కొన్నిసార్లు దేవుడు తన ప్లేస్లో వేరే విగ్రహాన్ని చేసుకున్నా, తనకు బదులు వేరే ఏదైనా పెట్టుకున్నా, అలాంటి టైంలో అంట దేవుడు దహించే అగ్ని అంట, రోషము గల దేవుడు అంట. దేవుడు అంటే మనకు భయము కలగాలి. ఇశ్రాయేలు పాపం చేస్తే అప్పటికప్పుడు తెగులు, అప్పటికప్పుడు పాములు, అప్పటికప్పుడు అగ్ని పాళ్యాన్ని తగలబెడతా వచ్చింది. హెబ్రీ పత్రికలు కూడా అదే మాట చెప్తాడు. దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాము, ఎలైనగా మన దేవుడు రోషము కలిగిన వాడు, దహించే అగ్ని అయి ఉన్నాడు. అందుకనే మనము ఆ మాటలు విన్నప్పుడు ఆయన రోషం కలిగిన దేవుడని, దహించే అగ్ని అని భయముతో గడగడ వణుకుతూ మనం దేవుణ్ణి ఆరాధించాలి.